ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ గాంధీ చౌక్ సెంటర్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదం. పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించవలసిన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం. కానీ హోంమంత్రి ఆదేశాలతో ఓటర్ లిస్టుల్ని మార్చేసి లక్షలాది మందికి ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న పథకం ఇది. 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ ప్రత్యేక సునిశ్చిత పరిశీలన లక్ష్యం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ అజెండా అమల్లో కీలక పరిణామం. ఈ ఎస్ఐఆర్ బీహార్ మాత్రమే కాదు, దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను, సిఏఏ జాతీయ పౌరసత్వ రిజిస్టర్, ఎన్సీఆర్ చట్టాలను ఎన్ఐఆర్ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుంది. బీజేపీ మతతత్వ అజెండాలో భాగంగా అమలు చేస్తున్న ఎస్ఐఆర్ను వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. అనుకూలంగా వ్యవహరించినటువంటి చాలా సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ ప్రభుత్వము నిఘా సంస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా అధికారంలోకి రావాలనే కాన్సన్ట్రేషన్ తప్ప ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు. ముఖ్యంగా బీహార్ లో అధికారం మాకు రాదు, మొన్ననే చావు తప్పి కన్ను నొట్టిపోయే విధంగా అధికారంలోకి ఇతర పార్టీలను కలుపుకొని వచ్చినాము. ఈసారి రాష్ట్రాల్లో కూడా మేము కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగానైనా ఈసీని అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లు ఎక్కించి ఎవరైతే అనుకూలంగా లేరో వారి ఓట్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీకి దిశానిర్దేశం చేయడం ద్వారా ఈ రోజు 65 లక్షల ఓట్లు అయినా దొంగ ఓట్లు ఎక్కించారని చెప్పేసి సాక్షాత్ ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఈ రోజు ఈసీ నేతృత్వము వహించడం చాలా దుర్మార్గము. దీన్ని వెంటనే వ్యతిరేకిస్తున్నాము. గతంలో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సిఏలను వ్యతిరేకించి దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ప్రజలంతా ఆందోళనలో పాల్గొంటే దాన్ని కొంతమేరకు చట్టమని చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేలాగున భారతీయులందరూ మేము భారతీయులము అనేటువంటి నిరూపించుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం అనేటువంటి చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ ఈ విధానాన్ని మానుకోవాలని ఇప్పటికైనా అని కేంద్రము ఏదైతే రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి గతం నుంచి ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ రోజు చూస్తుంది. మతాన్ని అడ్డు పెట్టుకొని కులాలను, ప్రాంతాలను వేరు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. పద్ధతిలో చూడాలని ఎందుకు చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మాత్రం 65 లక్షల ఓట్లు తీసేసింది. మరో రకంగా గతంలో ఎన్ఆర్సీకి, సిఐకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. పౌరసత్వ హక్కు చట్టం అనేటువంటి తీసేయాలని చెప్పేసి పోరాటం జరిగింది. దాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం పక్కన పెట్టినా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పేరు మీద మరి పౌరసత్వ చట్ట సవరణ అనేటువంటిది మీరు ఈ దేశస్తుల ఈ రాష్ట్రంలో ఉన్నారా, మీ తల్లి లేరు, మీ తండ్రులు లేరు అని చెప్పేసి సర్వే చేస్తూ వాళ్ళ ఓట్లను తీసేస్తున్నారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.